మన నార్మల్ కంప్యూటర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి చాలా ఇయర్స్ టైం కనుక తీసుకుంటే, అదే ఒక టెక్నాలజీ యూస్ చేసుకొని ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తే అప్పుడు ఎలా ఉంటది? ఆ టెక్నాలజీని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ టెక్ టాక్స్. ఈ రోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అది మన రియల్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది, అది ఎక్కడ యూస్ అవుతుంది అనే దాని గురించి, దాని కెరియర్ రోడ్ మ్యాప్ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది చాలా మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇది చాలా బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్? అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి అనేది మీకు సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ట్రెడిషనల్ కంప్యూటర్స్ బిట్స్ యూస్ చేస్తాయి, అంటే ఐదర్ 0 or 1. క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్ యూస్ చేస్తాయి. దే కెన్ బి 0, 1 or both at a time. అంటే రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా వర్క్ చేస్తాయి. దిస్ ఎబిలిటీ ఇస్ కాల్డ్ సూపర్ పొజిషన్. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది 3 మెయిన్ కాన్సెప్ట్స్ మీద రన్ అవుతుంది. సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, ఇంటర్ఫిరెన్స్. సూపర్ పొజిషన్ అంటే సేమ్ టైమ్ లో మల్టిపుల్ పాసిబిలిటీస్ ని హోల్డ్ చేయడం. ఎంటాంగిల్మెంట్ అంటే రెండు క్యూబిట్స్ మధ్య ఇన్స్టెంట్ కనెక్షన్ ని బిల్డ్ చేయడం. ఇంటర్ఫిరెన్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ ని హైలైట్ చేయడం. ఈ 3 కాన్సెప్ట్స్ కలిసి క్వాంటమ్ సిస్టమ్ ని సూపర్ పవర్ఫుల్ గా క్రియేట్ చేసేసాయి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ మీరు ఒక కీ కోసం 100 లాకర్స్ ని చెక్ చేస్తున్నారు. నార్మల్ కంప్యూటర్ అయితే ఎట్ ఏ టైం 1 లాకర్ ని మాత్రమే ఓపెన్ చేస్తుంది, చెక్ చేస్తుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే అన్ని లాకర్స్ ని ఒకేసారి చెక్ చేస్తుంది. డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందా? దాట్స్ ద క్వాంటమ్ పవర్. వై వీ నీడ్ క్వాంటమ్ కంప్యూటర్స్? మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఆల్రెడీ ఫాస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇంకా క్వాంటమ్ ఎందుకు? ఆన్సర్ చాలా సింపుల్. కొన్ని ప్రాబ్లమ్స్ కి స్పీడ్ తో ప్రాబ్లం కాదు, కాంప్లెక్సిటీ అనేది ప్రాబ్లం. ఎగ్జాంపుల్ మాలిక్యూల్ సిమ్యులేషన్, క్లైమేట్ ప్రిడిక్షన్, ఎన్క్రిప్షన్ బ్రేకింగ్. ఇది క్లాసికల్ కంప్యూటర్స్ కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, క్వాంటమ్ కి పాసిబుల్. మనకి ఇది రియల్ వరల్డ్ లో ఎలా యూజ్ అవుతుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ అయ్యే మేజర్ ఏరియాస్ ఏంటో మాట్లాడుకుందాం. మెడిసిన్ లో వచ్చేసి న్యూ డ్రగ్స్ ని ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి, సెక్యూరిటీలో వచ్చేసి స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయడానికి, ఫైనాన్స్ లో వచ్చేసి ఇన్స్టెంట్ రిస్క్ క్యాలిక్యులేషన్స్ ని యూజ్ చేయడానికి, వెదర్ లో వచ్చేసి యాక్యురేట్ ఫోర్కాస్టింగ్, ఎయిర్ క్వాలిటీ, ఇంకా చాలా టైప్ ఆఫ్ సినారియోస్ లోకి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. రీసెర్చ్ లో వచ్చేసి ఫాస్ట్ డిస్కవరీస్, అంటే చాలా కొత్త కొత్త ఇన్నోవేటివ్ అప్రోచెస్ కి మనకి ఈ రీసెర్చ్ లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎంటైర్ యూసేజ్ మీనింగ్ ఏంటంటే సైన్స్ అనేది చాలా స్పీడ్ గా యాక్సిలరేట్ అవుతుంది అని అర్థం. ఫ్యూచర్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఫ్యూచర్ లో క్వాంటమ్ వైడ్ గా కనుక యూస్ చేస్తే ట్రాఫిక్ ఆటోమేటిక్ గా ఆప్టిమైజ్ అయిపోతుంది, పవర్ కన్సంప్షన్ వేస్ట్ లేకుండా మేనేజ్ అవుతుంది, డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఫాస్ట్ గా దొరుకుతాయి, స్పేస్ మిషన్స్ అక్యురేట్ గా వర్క్ అవుతాయి. బేసిక్ గా వరల్డ్ అనేది చాలా స్మార్ట్ గా రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ ని కనుక ఆప్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి స్కిల్ సెట్ కావాలి? క్వాంటమ్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఐన్స్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని ఫండమెంటల్స్ లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. మ్యాథ్స్ బేసిక్స్ ఉండాలి, లాజికల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ లో పైథాన్ అనేది బెస్ట్ స్టార్ట్ అని మనం చెప్పొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఇవి కనుక ఉంటే మనం క్వాంటమ్ కాన్సెప్ట్స్ లో ఈజీగా పికప్ అవ్వచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? ఫ్యూచర్ లో క్వాంటమ్ ఇంజనీర్స్ డిమాండ్ చాలా హై ఉంటుంది. ఎలాంటి రోల్స్ ఉంటాయంటే క్వాంటమ్ డెవలపర్, క్వాంటమ్ రీసెర్చర్, క్వాంటమ్ సెక్యూరిటీ అనలిస్ట్, క్వాంటమ్ అల్గోరిథం డిజైనర్. ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీని స్టార్ట్ చేసే ఎవరైనా సరే ప్రాపర్ గా కనుక రోడ్ మ్యాప్ వేసుకొని నేర్చుకుంటే ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఎక్స్పర్ట్స్ అవుతారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నా. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి మన ల్యాప్టాప్స్ ని ఎప్పటికీ రిప్లేస్ చేయవు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ రెండు సిస్టమ్స్ కలిసి వర్క్ చేస్తాయి. ఎలా అంటే నార్మల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి క్లాసికల్ కంప్యూటర్స్ తో సాల్వ్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏమో క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి కనుక హిస్టరీని చూసుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది వరల్డ్ ని చేంజ్ చేసేస్తుంది, కమ్యూనికేషన్ ని ఇంటర్నెట్ చేంజ్ చేసేస్తుంది, ఆటోమేషన్ ని ఏఐ చేంజ్ చేసేస్తుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ వేని చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు క్లియర్ గా అర్థమైతే కామెంట్స్ లో క్వాంటమ్ అని చెప్పి కామెంట్ డ్రాప్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రిమెంబర్, ఫ్యూచర్ అనేది వెయిట్ చేయదు, ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ డెఫినెట్ గా దొరుకుతుంది.